కప్స్ మైదా పిండిని జల్లించుకుంటున్నాను. ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా పోవడానికి కోసమని ఇలా జల్లించుకోవాలి. తర్వాత 2 కప్స్ మైదా తీసుకున్నాం కాబట్టి ఒక పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. దీన్ని కూడా డస్ట్ పార్టికల్స్ లేకుండా జల్లించుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే డాల్డా కానీ కరిగించిన నెయ్యి కానీ మరిగించిన నూనె కానీ యాడ్ చేసుకోవాలి. డాల్డా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే నెయ్యి తీసుకోవాలి ఆ ప్లేస్లో. సో ఇక్కడ నేను హోమ్ మేడ్ నెయ్యిని తీసుకుంటున్నాను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. కానీ ఇంకా కాస్త గట్టిగానే మిక్స్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత పిండి చూసారా ఇలా సాఫ్ట్గా ఉందో. దీన్ని ఇప్పుడు చపాతీ ముద్దలాగా చేసుకొని దీన్ని స్టవ్ ప్లాట్ఫామ్ పైన చపాతీలాగా ఒక పెద్ద చపాతీలాగా తాల్చుకోవాలి. ఇంత పార్ట్ తీసుకుంటున్నాను. పొడిపిండి అనేది దీనికి ఎక్కువగానే పడుతుంది. పొడిపిండి ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి. దీన్ని ఇప్పుడు చపాతీ ముద్దలాగా తాల్చుకున్నాను. దీన్ని నేనే షూట్ చేయడం వల్ల మీకు దీన్ని తాల్చడం అనేది చూపించలేకపోతున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా తాల్చుకుంటూ ఉండాలి. దీన్ని చాలా పలచగా చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా పొడిపిండిని చల్లుకుంటూ తాల్చుకోవాలి. ఈ విధంగా పెద్దగా తాల్చుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి.